గుంటూరు బీజేపీ జిల్లా కార్యాలయంలో సంస్థాగత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి విపత్తుతో రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని, భారతదేశంలో ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో ఉంచడమే లక్ష్యంగా చేసుకుని బీజేపీ పనిచేస్తుందని అన్నారు. ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి ఏపీని అభివృద్ధి పదంలో నడపడానికి కూటమి తరపున పనిచేస్తున్నామని అన్నారు. సంస్థాగత సభ్యత్వ నమోదులో మహిళలు, యువత ఎక్కువ సంఖ్యలో చేర్పించాలని పిలుపునిచ్చారు. ఆన్లైన్ ద్వారా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించిన సుజనా చౌదరి, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల మహిళలకు 33% రిజర్వేషన్ బిల్లు వచ్చే సమావేశాలలో అమలవుతుందని అన్నారు. ముఖ్యంగా వేదికను అలంకరించిన వారికి, మీడియా సోదరులకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు, సభ్యులందరికీ కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే. 2వ తారీఖు మొదలు పెట్టవలసింది, కానీ విజయవాడలో ప్రకృతి వైపరీత్యం మూలాన, ఆ విపత్తు రావటం మూలాన మనం పోస్ట్పోన్ చేసుకున్నాం 4వ తేదీకి. ఈ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో కాదు, ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ ఉన్న పార్టీ ఇది. అలాగే భారతదేశంలో డెఫినెట్గా అత్యంత ఉన్న రాష్ట్రాల్లో మనం రాజ్యాధికారం మనకి భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటేసి గెలిపించారు. అట్లాగే గత 10 సంవత్సరాల నుంచి మనం పర్టికులర్గా చెప్పాలంటే భారతదేశంలో ఉన్న పేదరికం, బీపీఎల్, బిలో పావర్టీ లైన్లో ఉన్న వ్యక్తుల్ని 35 కోట్ల మందిని బయటికి తీసుకురావడానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన భారతదేశాన్ని బెనిఫిట్ అయింది. అయినప్పటికీ కూడా భారతదేశం ఇంకా మనకు అట్టడిగిన పేదరికం చాలా ఎక్కువ ఉంది. ఆ చివరిగా ఉన్న ప్రతి వ్యక్తి దగ్గరికి ప్రతి రాజకీయ నాయకుడు కూడా వెళ్ళి వాళ్ళని పైకి ఎలా తీసుకురావాలి అనేది మన నరేంద్ర మోడీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. నా అదృష్టవశాత్తు 4 సంవత్సరాలు ఆయన దగ్గర నేను పనిచేయడం కూడా జరిగింది. ఏ మీటింగ్లో అయినా అదే చెప్పేవారు. ఇకపోతే ఈ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంత ప్రకారం మానవ సేవే మాధవ సేవ అంటాం. మన భారతీయ జనతా పార్టీ దాన్ని అంటిపుచ్చుకొని అదే పద్ధతిలో భారతదేశాన్ని ప్రపంచంలో కల్లా ఒక నెంబర్ 1 దేశంకి తీసుకెళ్లాలనే దిశగా నడుస్తూ ఉంది. 10 సంవత్సరాల్లో మన భారతదేశం ఆర్థిక వ్యవస్థ కూడా చాలా పెరిగింది. కానీ ప్రతిపక్షాలు అందరూ కూడా ప్రజాస్వామ్యంలో రకరకాల ప్రతిపక్షాలు ఉండాలి, ఉన్నప్పుడే మంచి పరిపాలన వస్తుంది. ప్రతిపక్షాలు ఏదేమి చెప్పినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే స్పెషాలిటీ భారతీయ జనతా పార్టీకి ఉంది. నాయకత్వం కూడా అలాగే పటిష్టమైన నాయకత్వం మనకి చాలా రోజుల తర్వాత గత 10 సంవత్సరాల నుంచి ఉన్నది. ఇంకొక 5 సంవత్సరాలకు కూడా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రజలు ఎన్నుకున్నారు. దాంతోపాటు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో సంకీర్ణ ప్రభుత్వాలు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకు విభిన్న రాష్ట్రాలు, విభిన్న కళలు, విభిన్న భాషలతో కూడుకున్న భారతదేశం ఇది. కాబట్టి ఇప్పుడు మనం కూటమి ఏర్పాటు చేసుకొని ఆంధ్రప్రదేశ్లో మంచి ప్రభుత్వాన్ని ఏర్పరిచాం. జనసేన కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, ఒక్కొక్క పార్టీలో ఉండే స్ట్రెంగ్త్ ఆ పార్టీలో ఉంది కాదు. మిత్రధర్మాన్ని పాటించుకొని ప్రభుత్వాన్ని, ఎందుకంటే గత 5 సంవత్సరాలు అటవిక పాలన జరిగి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా పూర్తిగా నాశనం అయిపోయింది. మనకి యువతరానికి రేపొద్దున ఏమిటి అంటే, భావితరంలో ఏమిటి అంటే ఏమీ చెప్పలేని పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ప్రజలు డెఫినెట్గా గమనించి మంచి మెజారిటీతో ఈ కూటమిని గెలిపించారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెబుతూ, ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఏదైతే ఈ మెంబర్షిప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉంటుందో ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి రెన్యువల్ చేస్తుంటాం. 6 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన పండగ కింద మనం చేసుకొని, ఈ ఆవశ్యకత ఏంటంటే భారతీయ జనతా పార్టీలో ఊరికినే మిస్డ్ కాల్ ఇచ్చేసేసి వాళ్ళని మెంబర్ చేయడం కాదు. వాళ్ళకి భారతదేశంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క అవసరం ఎంత ఉంది, అనేక రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఉండటం వలన అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయి, మనం ఎలా నష్టపోతున్నాం, అంటే దక్షిణ భారతదేశం మొత్తం కూడా డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ పెరుగుదల చాలా అవసరం ఉంది. దక్షిణ భారతదేశం నుంచి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఆవశ్యకత కూడా పెరగాలి అని అంటే డెఫినెట్గా
భారతీయ జనతా పార్టీలో మెంబర్షిప్ తీసుకోవాలి, యాక్టివ్ మెంబర్షిప్ తీసుకోవాలి. యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తేనే మనకి కేంద్ర ప్రభుత్వంలో అక్కడ సంకీర్ణ రాజకీయమైన ఏదైనప్పటికీ కూడా మనకు కావాల్సినవి మనకు నష్టం జరగకుండా, మన దక్షిణ భారతదేశానికి ఆంధ్రప్రదేశ్కి నష్టం జరగకుండా తెచ్చుకోవడానికి అవకాశాలు ఉంటాయని ఇది విపులంగా చెప్పి మన కుల మత ప్రాంతీయ భేదాలకు అతీతంగా అందరూ కూడా భారతీయులే కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పి యువతరాన్ని బాగా మెంబర్షిప్ చేపించి, దాంతోపాటు మీకు అందరికీ తెలిసిన విషయమే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అయ్యింది. అంటే నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి 2 ఉన్నాయి. 33% మహిళా రిజర్వేషన్ అయ్యి తీరుతుంది గ్యారంటీగా. కాబట్టి మనం ఎక్కువ మంది మహిళల్ని నమోదు చేసుకొని వాళ్ళకు కూడా ఇంపార్టెన్స్ చెప్పి చేయడం ఒకటి. దాంతోపాటు డీలిమిటేషన్ జరుగుతుంది. అంటే మనకి ఎమ్మెల్యే సీట్లు పెరుగుతాయి, ఎంపీ సీట్లలో కొంచెం అటు ఇటు అవుతుండొచ్చు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నాయకులు అవసరం. సమర్థత సామర్థ్యం కలిగిన వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి మెంబర్షిప్ డ్రైవ్లో బాగా పార్టిసిపేట్ చేపించి 25 సంవత్సరాల నుంచి వాళ్ళ స్థితిగతులు ఆర్థిక వ్యవస్థలను బట్టి చూసుకొని వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఆర్థికంగా నిలబడకుండా కనుక వాళ్ళు రాజకీయాల్లో తిరిగి పాడవకుండా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చెక్ చేసి చక్కగా రాజకీయాల్లో వచ్చే ఇంట్రెస్ట్ కనుక చూపెడితే డెఫినెట్గా రాజకీయ ఆవశ్యకత ఏమిటి, ప్రజాస్వామ్యంలో రాజకీయాలకు మంచి రాజకీయాలు మంచి పార్టీలో ఉంటే సిద్ధాంతపరంగా ఒక పద్ధతిగా వస్తే కనుక ప్రజాసేవ ఎలా చేయొచ్చు. ఒక ఎంపీ ఉద్యోగమో ఎమ్మెల్యేనో ఇంకోటో పదవులు ముఖ్యం కాదు. పదవులు అంటే ఆ పదవికి వన్నె తేవాలి, మంచి దానికి పేరు సంపాదించుకోవాలనుకుంటే పదవి కంటే ముఖ్యం ప్రజాసేవ. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ముందు ప్రజాసేవ చేయాలి, చేయగలిగిన శక్తి ఉండాలి. ఆ పదవి ద్వారానే ఆధారపడి ఉండే వ్యక్తిత్వాలు కాకుండా మంచి వాళ్ళందరినీ కూడా మీరు ఐడెంటిఫై చేసి వాళ్ళని కన్విన్స్ చేసి, కొంతమంది డబ్బు ఉండొచ్చు, కొంతమంది డబ్బు ఉండకపోవచ్చు, కొంతమంది సమర్థత ఉండొచ్చు, సామర్థ్యం ఉండొచ్చు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మంచి పద్ధతిలో, అంటే పేరుకి ఇచ్చేయటం కాదు, మెంబర్షిప్ నెంబర్ కాదు, మనకి మెంబర్స్ కావాలి, క్వాలిటీ కావాలి, క్వాంటిటీ కాదు. క్వాంటిటీ లేకపోతే కూడా ప్రజాస్వామ్యం చేయలేం, కానీ ముందు క్వాలిటీ వాళ్ళు ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకొస్తారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకొని ఈ శుభ సందర్భంగా అందరికీ మరొకసారి నేను వేడుకునేది ఏంటంటే సీరియస్గా తీసుకొని మెంబర్షిప్ని సీరియస్గా తీసుకొని అందరినీ కూడా మెంబర్షిప్ చేయాలని చెప్పి ఇప్పుడు నరేంద్ర గారిని ఫస్ట్ మెంబర్షిప్ 8800 ఇచ్చేసాము. డైల్ చేయండి నరేంద్ర గారు 8800002024 అలా మీరు వచ్చేసిందా? పార్టీ వస్తుంది, ఇట్లా మనకి మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్, అభినందనలు, మీరు బీజేపీ సభ్యత్వం సంఖ్య 7007 సెలవు తీసుకుంటాం. ఏమంటారు? కార్డు వచ్చింది. ఓకే, తమ్ముడు ఏంటమ్మా? మేము 3 రోజులు కాదు 3 రోజుల నుంచి మానవ సాధ్యమైనంత వరకు అన్నీ చేస్తూనే ఉన్నాం. భారతీయ జనతా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా కూడా గెలిపించరా కాదు, గెలిపించిన చోట కూడా చేస్తూనే ఉన్నాం. అది గెలుపుకి ఓటమికి అది ఎలక్షన్ వరకే. ఆ ప్రశ్నలో అది కరెక్ట్ ప్రశ్న కాదు. మనం ఏం చేస్తున్నామంటే అన్నీ చేస్తున్నాం, అది కరెక్ట్ కాదు కదా. ఇది మెంబర్షిప్ డ్రైవ్కి కాదు సంబంధించి కాదు అయినా అది కరెక్టా కాదో నువ్వు అడిగేటప్పుడు తమ్ముడు ప్రశ్న చూసుకోవాలి. నేను కనిపించలేదంటే 3 రోజులు నేను అక్కడ లేకుండా ఉండను కదా. అక్కడ లేకుండా ఎక్కడి నుంచి ఇవ్వట్లేదు కదా టీవీ స్టేట్మెంట్లు. కనిపించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. కనిపించకుండా ప్రజాసేవ చేస్తే చాలు. మా ఓటర్స్కి మా ప్రజలకి తెలుసు. మా కాన్స్టిట్యూన్సీలో కాదు పక్క కాన్స్టిట్యూన్సీ కూడా చేసాం. ఫోటోలకి వీడియోలకి కనిపించేవాడిని కాదు. నేను ఒకటి మాటలు చెప్పేవాడిని కాదు, పనులు చేసేవాడిని. మా నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసు. ఓకే.